70 వసంతాల్లోకి అడుగు పెడుతున్నటువంటి చిరంజీవి గారికి నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతోటి, ఆయురారోగ్యాలతోటి, సిరి సంపదలతోటి, సుఖ సంతోషాలతోటి, తనకున్నటువంటి ఫ్యామిలీతోటి, పవన్ కళ్యాణ్ గారితో అండ్ తనకున్న మేనల్లుళ్ళేంటి, పిల్లలేంటి, మనవరాళ్ళేంటి, మనవాళ్ళేంటి, వీళ్ళందరితోటి, రామ్ చరణ్ గారితో, ఉపాసన గారితో, అలా అంతటి చిరంజీవినిచ్చినటువంటి అంజనమ్మ గారితో అందరితో కూడా నిండు నూరేళ్ళు హ్యాపీగా, నిండు నూరేళ్ళు అంటే నూరేళ్ల వసంతం కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిరంజీవి గారు, మీకు మరొకసారి 70 వసంతాల పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. మీరు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో, మీరు ఎంత ఎత్తెదిగారో, ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్ మీరు ఇప్పుడు ప్రస్తుతానికి. మాలాంటి వాళ్ళకు కూడా ఇన్స్పైర్. కనుక మీరు ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిరంజీవి గారికి నచ్చిన మూవీ చెప్పలేం, చాలా ఉన్నాయి. అతనికి వేరే అభిమానులు ఉన్నారు, ప్రాణం తీసుకున్న అమ్మాయిలు ఉండేవాళ్ళు అప్పుడు, అతనంటే పడి చచ్చిపోయేటటువంటి గర్ల్స్ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చెప్పలేము. చాలా ఒక మూవీ అని ఏం లేదు, ఆయన తీసిన 150 సినిమాలలో ఒక సినిమాని ఏం చెప్పలేము. చాలా బాగున్నాయి సినిమాలు, ఒకదానిని మించి ఒకటిగా పోటీ పడి మరి యాక్ట్ చేశారు, చాలా బాగా తీశారు ఏవైనా కానీ. కానీ ఈ చిరంజీవి నిజంగా చిరంజీవుడై నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, తను అనుకున్నటువంటి రంగంలో ఇంకా ఎంతోమందికి అవకాశాలు ఇస్తూ, ఇంకా ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తూ నిండు నూరేళ్ళు ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనలో మీకు నచ్చే విషయం లైక్ డాన్సింగ్, వే ఆఫ్ డాన్స్, ఫైట్స్ అండ్ కొంటి చిలిపి డైలాగులు, హీరోయిన్లను ఆటలు పట్టించడం, ఇటువంటివి బాగుంటాయి. గ్యాంగ్ లీడర్లు అయితే నిర్మలమ్మ గారిని ఆట పట్టిస్తారు, విజయశాంతిని బాగా ఏడిపిస్తారు గ్యాంగ్ లీడర్ సినిమాలో. జగదేగురుడలో సుందరి సినిమాలో అయితే అది 35 ఏళ్ళు అవుతుంది వచ్చి. ఆ సినిమా వచ్చినప్పుడు కూడా దానిట్లో కూడా శ్రీదేవి గారితో బాగా ఆట పట్టిస్తారు. ఇంద్రజ అంటే దేవకన్య అది ఇది అని, ఇటువంటి అంటే మరపురాని సన్నివేశాలు, మర్చిపోలేని సినిమాలు చాలా ఉన్నాయి. ఆయన పేరుకి ఇన్నని చెప్పలేము, అన్నని అనుకోలేము. చాలా మంచి మెగాస్టార్ గారు. ఒక ప్రాణం ఖరీదు నుంచి ఒక సుప్రీం హీరోగా, ఒక సుప్రీం హీరో నుంచి ఒక మెగాస్టార్ నుంచి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని రారాజుగా ఉన్నటువంటి చిరంజీవి గారిని నేను మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నానండి. ఇటువంటి పుట్టినరోజులు ఇంకొక నిండు నూరేళ్ళు జరుపుకోవాలని మరీ కోరుకుంటున్నాను.